వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నరసరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మల్లమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, ఎస్సీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇవన్నీ మెడిసిన్ అమ్ముకుంటున్నారు. అంతవరకు సరిపెట్టుకోవాలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైనా ఒక్కటి తీసుకొచ్చారా మీ ఆధ్వర్యంలో అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా పూర్తి స్థాయిలో 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ 17 మెడికల్ కాలేజీని డబ్బు చేసుకోవడం కోసం, సొమ్ము చేసుకోవడం కోసం, నీ దగ్గర ఉన్నటువంటి నీకు డబ్బా కొట్టే వాళ్ళ కోసం నువ్వు ప్రైవేటీకరణ చేస్తారంటున్నావు. చూడు, ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రతి పేదవాడు నిన్ను ద్వేషించే రోజు ఈరోజు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్స్కి పేదవాళ్ళందరూ కూడా చేరి వైద్య సదుపాయం అవకాశాలు కల్పించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని కల్పిస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది చేస్తామనేది ఆపకపోతే అన్ని విధాల ఈ కూటమి ప్రభుత్వం అంతు తేలుస్తారని ప్రజలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. మీరు అదే విధంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవన్న సంగతి మరొకసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నేను పేద వర్గాల్లో నుంచి వచ్చాను, పేదల గురించి మాట్లాడతాను, పేదల కోసం బతుకుతారని చెప్పావు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు? ఆ మాట్లాడే ఆ ధైర్యం మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు మాట్లాడారు, నాకు ధైర్యం దమ్ము అన్నీ ఉన్నాయని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీ ధైర్యాన్ని, మీ దమ్ముని, మీకున్న అధికారాన్ని, మీకు ప్రజాబలం ఉందని చెప్పావు. ఆ ప్రజా బలాన్ని మీరు ఒక్కసారి ప్రజల తరఫున మాట్లాడాలి, పేదల తరఫున మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా వాడు చెప్పాలండి, వాస్తవంగా అండి అన్నీ దోపిడీ చేసుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలతో సహా, మీ మంత్రులతో సహా, మీ అబ్బాయితో సహా, మీతో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా దోపిడీ చేసుకుంటున్నారు. మరి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలనుకోవడం చాలా దుర్మార్గం అండి. ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం, వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులనే కాదు, ఒక పేదవాడు, ప్రతి పేదవాడు అందరికీ అన్ని విధాల అన్ని హక్కులు కల్పించి అన్ని పథకాలు అందరికీ చేర్పించారు. ఈరోజు పథకాలు చూస్తే అన్ని విధాల మకాలు చూసి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మీరు యూరియాతో సహా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దాన్ని కూడా మేము కాదనలేదు. కానీ బ్లాక్ మార్కెట్లో కాలేజీలు కూడా అమ్ముకున్నామంటే, దీనికి మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నామని అంటే ఎంత మాత్రం ఒప్పుకోమని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎంత దూరం వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మా
ప్రెసిడెంట్ గారు మా అందరి నాకు నాయకులు